అమ్మా మిసిమి, అబ్బా లేస్తున్నానమ్మా. దూరంగా వెళ్ళాలి కదమ్మా, తెల్లారితే ఇబ్బంది. త్వరగా వెళ్ళవే. మీ అందరిళ్లలో టాయిలెట్లు ఉన్నాయా? ఉన్నాయి సార్, ఒకరింట్లో తప్ప. మిస్మి వాళ్ళ ఇంట్లో లేదు. సైలెన్స్. ఎందుకే బాధపడతావు? మీ నాన్నని టాయిలెట్ కట్టించమని అడగచ్చు కదా. టాయిలెట్ కట్టించుకుందాం నాన్న. టాయిలెట్ కావాలి. తెల్లవారాక బయటికి వెళ్ళాలంటే సిగ్గుగా ఉంది. నీకు మీ అమ్మకు ఎన్నిసార్లు చెప్పాలే? చాలా ఇబ్బందిగా. ఇంకేం చెప్పకో. ఇంట్లో ఎవ్వరికి లేని ఇబ్బంది నీకే కలిగిందా? ఊర్లో చాలా మంది కట్టించుకున్నారు నాన్న. కట్టించుకుంటారు, అక్కడే తింటారు, అక్కడే వెళతారు. చిచి, మిస్మి అమ్మా, ఊరెళ్తున్నాం, పిల్లలు జాగ్రత్త. మరుగుదొడ్డి కట్టించాలి, డబ్బులు కావాలి. మీ నాన్నకు తెలియకుండానేనా? నాన్న వచ్చేలోపు మరుగుదొడ్డి కట్టించేస్తాం. డబ్బులు సరిపోతాయా? సరిపోవు, ఇంకా కావాలి. ఇవిగో అక్క. ఈ డబ్బులు తీసుకోండి, ఇప్పుడు కట్టండి. మరుగుదొడ్డి నిర్మాణం అందరి ఆరోగ్యానికి భరోసా, ఆడపిల్లల ఆత్మగౌరవానికి భద్రత. ఏం సీతయ్య, పెళ్లికి వెళ్ళినట్టున్నావు? పెళ్లి బాగా జరిగిందా? పెళ్ళే జరగలేదు. పెళ్లి కూతురు పెళ్లి చేసుకుని ముందుకేసింది. ఏంటి కారణం? కారణమా పాడా? అత్తారింట్లో మరుగుదొడ్డి లేదని. కానీ ఆడకూతుళ్ళ సిగ్గు కాపాడలేనప్పుడు ఎంత డబ్బులున్నా, ఎన్ని డాబాలున్నా ఏం లాభమయ్యా? అవునయ్యా, కొంచెం మనసు పెట్టి ఆలోచించు. వయసుకొస్తున్న బిడ్డ మన మిసిమి మీకు వివరించి చెప్పుకోలేక ఎంత తల్లడిల్లిపోతుందో. ఏంటి మీరు చెప్పేది నిజమా? చాలా మంచి పని చేశావమ్మా. టాయిలెట్ కట్టుకోవడం అంటే ఆడకూతురు ఆత్మగౌరవాన్ని కాపాడినట్టే. ఒక మంచి పని చేసి మిసిమి తండ్రిని మెప్పించింది, గ్రామానికి ఆదర్శంగా నిలిచింది.